బీఆర్ఎస్ ఇక ప్రత్యక్ష కార్యాచరణతో రోడ్డెక్కనుందా? కాళేశ్వరం చిచ్చు కవిత ఆరోపణలు పార్టీలో పెనుదుమారం రేపుతుండటంతో ఇక అన్ని ఇష్యూలపై స్వయంగా సమాధానం చెప్పడానికి పార్టీ ముఖ్య నేతలు సిద్ధమవుతున్నారా? అన్ని పరిణామాలు రాజకీయంగా ఎదుర్కొంటూ ప్రజా చైతన్య యాత్రతో ప్రజల వద్దకు వెళ్లాలని కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తున్నారా? అసలు తాజాగా కేటీఆర్ హరీష్ రావులతో భేటీ అయిన కేసీఆర్ మరికేం చెప్పారు? అసలు ఫామ్ హౌస్ లో జరుగుతున్న రాజకీయం ఏంటి? అధికారికంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ఉంది. అయినా ఆ పార్టీ రాజకీయాలు మాత్రం అన్ని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగానే సాగుతుంటాయి. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎక్కడుంటే ఆ పార్టీ రాజకీయాలు అక్కడే అన్నట్టుగా ఉంది బీఆర్ఎస్ తీరు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ను వదిలి వెళ్లింది పెద్దగా లేనేలేదు. పార్టీ కార్యక్రమాలైనా, కుటుంబ కార్యక్రమాలైనా అన్నీ ఇక్కడి నుంచే కానిచ్చేస్తున్నారు. అది అలా ఉంటే ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీని వీడుతున్న నేతలు, కవిత సంక్షోభం, కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలంతా ఫామ్ హౌస్ కి క్యూ కట్టారు. ఇంకా కడుతున్నారు కూడా. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా వారం రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఫామ్ హౌస్ లోనే మకాం వేశారు. ఇక హరీష్ రావు లండన్ నుంచి రాగానే నేరుగా ఫామ్ హౌస్ వెళ్లి అక్కడే 3 రోజుల పాటున్నారు. అధినేతతో విస్తృత మంతనాలు సాగించారు. పార్టీ ముఖ్య నేతలంతా రోజు వచ్చిపోతూనే ఉన్నారు. ఇంతకు గంటలకు గంటలు, రోజులకు రోజుల పాటు ఫామ్ హౌస్ లో ఏం మాట్లాడుతున్నారు, ఏం చర్చిస్తున్నారు, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చర్చ ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతుంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీలో ఏం జరుగుతుంది? స్వయంగా కేసీఆర్ చెప్పరు. కేసీఆర్ ను కలిసిన వాళ్లు నోరు విప్పరు. ఇంటర్నల్ గా అందుతున్న సమాచారం మేరకు ప్రధానంగా కవిత ఎపిసోడ్ ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కవిత దూకుడు ప్రదర్శిస్తున్న ఈ తరుణంలో పార్టీ పరంగా ఏ విధంగా వ్యవహరించాలి, కవిత కార్యకలాపాలతో పార్టీకి ఎంతవరకు లాభం, నష్టం అనే విషయాలపై కూడా చర్చించారట. కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిపై పార్టీ పరంగా ఆదేశిస్తే తప్ప ఎవరు స్పందించవద్దని కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోషరావు టార్గెట్ గా కవిత సంచలన ఆరోపణలు చేసినప్పటికీ ఆ ఇద్దరు నేతలు కూడా వాటిపై ఏమాత్రం స్పందించలేదు. కవితను విమర్శించనూ లేదు. కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యూహాత్మకంగా అసలు విషయమే కాదన్నట్లు పార్టీ వ్యవహరించింది. దీంతో పాటు బీసీ రిజర్వేషన్ కు సంబంధించి పార్టీ ఒక స్పష్టమైన విధానం అవలంబించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ అంశంపై ఇదివరకే అన్ని పార్టీలు తమ అనుకూలతను స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ రిజర్వేషన్ బిల్లుకు శాసనసభలో మద్దతు పలికింది. ఒకవేళ బిల్లుకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదముద్ర వేయకున్నా పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. బీఆర్ఎస్ కూడా అదే విధానం అవలంబించకుంటే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందనే విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికిప్పుడు స్థానిక సమరం జరిగే అవకాశం లేకపోయినా ఈ ఎన్నికలకు ఏ విధంగా శ్రేణులను సమాయత్తం చేయాలనే విషయంపై సుదీర్ఘంగా మంతనాలు జరిపారట. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది రాష్ట్రంలో వరుస ఎదురుదెబ్బలతో చచ్చుబడ్డ పార్టీకి మళ్లీ జవసత్వాలు నింపాలనే అంశంపైనే ప్రధానంగా ముగ్గురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు సుదీర్ఘ మంతనాలు సాగించారట. పార్టీ ఎప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ప్రజల్లోకి వెళ్లి మళ్లీ జవసత్వాలు కూడగట్టుకునేదని, అదే విధానాన్ని ఇప్పుడు కూడా అవలంబించాలని నిర్ణయించారట. ప్రజా సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమయ్యారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా వీలైనంత ఎక్కువగా జిల్లాల పర్యటనలు చేయాలని, నాయకులు, కార్యకర్తల్లో మళ్లీ విశ్వాసం కలిగించి ఎన్నికలకు సిద్ధం చేయాలని కేసీఆర్ గైడ్ చేశారంట. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు వివరిస్తే ప్రజల్లో సానుకూలత వస్తుందనేది కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారట. పనిలో పడిగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ విమర్శలను, బీజేపీలో విలీనంపై జరుగుతున్న ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టడమనే అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ఏకైక ఎజెండాగా ఫామ్ హౌస్ రాజకీయాలు నడుస్తున్నట్లు పొలిటికల్ ఎనలిస్టులు అంటున్నారు. మొత్తంగా పార్టీకి అధికార కార్యాలయం తెలంగాణ భవన్ ఉన్నప్పటికీ మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుండి నడిచే పరిస్థితి కనిపిస్తోంది. మరి చూడాలి బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుందో, ఏ మేరకు వర్కౌట్ అవుతుందో.